హలో జీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నా పేరు శ్రావణి చల్ల. ఈ వారం మన కంఫోలోని జాన్ 20th నుంచి 26 వరకు జోసెఫ్ స్మిత్ హిస్టరీ చాప్టర్ 1 వర్స్ 27 to 65 అండ్ డాక్ట్రిన్ కౌన్సిల్స్ సెషన్ 2 చూడబోతున్నాం. లాస్ట్ వీక్ మనము జోసెఫ్ స్మిత్ హిస్టరీ సెషన్ 1 వర్స్ 1 to 26 చూసాము. దాంట్లో దేవుడు జోసెఫ్ స్మిత్కి ఇచ్చిన మొదటి దర్శనం గురించి మనము డిస్కస్ చేసాము కదా. ఈ రోజు అండ్ ఈ వారం క్లాస్లో మనం దాని తర్వాత ఏమైంది, మొదటి దర్శనం జోసెఫ్ స్మిత్కి కలిగినాక తర్వాత ఏమైంది అనే విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మనం చూసినట్టు 1820లో జోసెఫ్ స్మిత్కి మొదటి దర్శనంలో హెవెన్లీ ఫాదర్ అండ్ జీసస్ క్రైస్ట్ తనకి కనిపించి తనకు ఉన్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. మీరు ఏ సభ కరెక్టు అండ్ ఏ సభకి వెళ్ళాలి అని తను క్వశ్చన్ అడిగితే ఏది సభ కరెక్ట్ కాదు, అందరూ వాళ్ళు మాటలతో నాకు దగ్గరగా ఉన్నారు కానీ వాళ్ళు మనస్సుతో నాకు దూరంగా ఉన్నారు అనే విషయాన్ని జీసస్ క్రైస్ట్ జోసెఫ్ స్మిత్కి చెప్పారు. అండ్ ఈ ద్వారా నేను మళ్ళీ నా పూర్తి సువార్తని మళ్ళీ నీ లోకానికి పునఃస్థాపన చేస్తానని కూడా దేవుడు తనకి మాట ఇచ్చారు. అది ఇచ్చి ఒక 3 years అయిపోయింది అన్నమాట. 1820 నుంచి 1823లో ఇప్పుడు ఈ సెషన్ అనేది జరుగుతుంది. సో ఏం జరుగుతుంది, జోసెఫ్ స్మిత్ ఎలా స్టార్ట్ చేస్తారని మనం వర్స్ ద్వారా చూద్దాము. సో వర్స్ 27 and 28. 1823 సెప్టెంబరు 21 వరకు అన్ని తరగతుల మనుష్యుల చేత మత సంబంధులు కాని వారి చేత ఇంతవరకు తీవ్ర హింసను అనుభవించుచున్న అనుదిన కార్యములలో నేను నిమగ్నమయ్యున్నాను. ఎందుకనగా నేను ఒక దర్శనమును చూచితినని రూఢిగా చెప్పుట కొనసాగించితిని. నాకు దర్శనము కలిగినప్పటి నుండి 1823వ సంవత్సరము వరకు గల మధ్య కాలములో ఆనాటి మతపక్షములలో దేనిలోనూ చేరవద్దని ఆజ్ఞాపించబడి, లేత ప్రాయములోనుండుట వలన నా స్నేహితులుగా ఉండి నన్ను ఆదరించవలసిన వారిచేత హింసించబడినందువలన నేను మోసపోతినని వారనుకొన్నట్లయితే నన్ను కాపాడుటకు ప్రేమతో ప్రయత్నించనందున మరియు వారు ఆ విధముగా చేయనందున ఎకరమైన విషయముగా కనిపించదు. వీటి సో ఈ 2 వర్సెస్లో ఏం చెప్తున్నారంటే దేవుడు తనని ఏ సభలో కూడా మీరు జాయిన్ అవ్వకండి, ఏది నిజం కాదని చెప్పారు కదా. సో తను 3 years నుంచి వెయిట్ చేస్తున్నాడు అనమాట. తను ఏం తెలుసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనే దానికోసము. తర్వాత ఫస్ట్ విషయం నాకు వచ్చింది, నేను దేవుడు నాకు కనబడ్డాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అని చెప్పగానే తను వెళ్ళి తన ఫ్రెండ్స్కి అండ్ కొంతమంది రిలీజియస్ లీడర్స్ అంటే అక్కడ సభలో ఉన్న వాళ్ళు ప్రీస్ట్ వాళ్ళకి తను వెళ్ళి జోసెఫ్ స్మిత్ వెళ్ళి ఇలా నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు అని చెప్పగానే అందరు చాలా మంది తనని పర్సిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే తనని నిజము, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు మాట్లాడేదంతా అబద్ధము, అట్లాంటి దేవుడి దర్శనం అనేది ఏది ఇప్పుడు కాలంలో లేదు, అంత నువ్వు కావాలని కల్పిత కథలు చెప్తున్నావు అని జోసెఫ్ స్మిత్ని అందరూ చాలా పీడిస్తున్నాయి అన్నమాట. నువ్వు చేసే తప్పు అని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు తనని చేర్చుకోక ఏ సభకు తను వెళ్ళడు కాబట్టి అందరూ వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేసి వేలెత్తి చూపించి తనని హింసిస్తున్నారు అన్నమాట వీళ్ళందరూ మాటలతో వాళ్ళ చేష్టలతో. సో అలా చేస్తున్నప్పుడు జోసెఫ్ స్మిత్ ఏమన్నాడు, 3 years అయిపోయింది, ఇంకా నాకేం రాలేదు, బట్ స్టిల్ నేను ఏ సభకి కూడా జాయిన్ అవ్వకుండా దేవుడు బయలుపాటు కోసమే వెయిట్ చేస్తున్నాను అని తను చేస్తున్నారు. బట్ అప్పుడు చేసినప్పుడు జోసెఫ్ స్మిత్కి ఇక్కడ ఉన్నప్పుడు జోసెఫ్ స్మిత్కి 14 years ఉండే అన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 17 years ఉన్నాయి. ఒక 14 to 17 అంటే టీనేజ్ అంటాం కదా మరి. సో ఆ ఏజ్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళు ప్రశ్నలకి ఏదో ఆన్సర్ తెలుసుకోవడం కోసమో లేకపోతే ఈ లోక ప్రకారమైన విధాల్లో వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తూ ఏది మంచిది కాదు ఆ వేలో అంతా వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో జోసెఫ్ స్మిత్ ఆ టైంలో మరీ అంత చెడు విషయాల్లోకి వెళ్ళలేకపోయాడు. ఎందుకు అంటే తనకి నిజమని తెలుసు, అని దేవుడి ద్వారా తను చూస్ చేయబడ్డాడని తనకి తెలుసు. కాబట్టి జోసెఫ్ స్మిత్ ఏమన్నాడంటే, నన్ను చూస్ చేయబడ్డాడు అనే నిజాన్ని నేను కొంచెము కేర్లెస్గా తీసుకొని నేను ఇలా జోక్గా చేసుకుంటూ నా అన్న తమ్ములతో ఇట్లా కేర్లెస్గా ఉంటూ ఫ్రెండ్స్తో ఇలా ఫన్ చేసుకుంటూ నేను ఉన్నాను. సో అది నాకు చాలా తప్పు అనిపించింది. ఎందుకు అంటే
దేవుడు నన్ను చూస్ చేసుకున్నాడు, నేను చూస్ చేసుకున్న వ్యక్తి అయితే నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలి, బట్ నేను దాన్ని పట్టించుకోకుండా ఇలా చేశాను. సో నేను దానికోసము నేను చాలా ఫీల్ అవుతున్నాను, గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి జోసెఫ్ స్మిత్ ఇక్కడ చెప్తున్నారు. అలా ఎందుకు జోసెఫ్ స్మిత్ చేయాల్సి వచ్చింది, లేకపోతే అలా ఏజ్లో ఆ చిన్న చిన్న తప్పులు కూడా ఎందుకు తను వెళ్ళాల్సి వచ్చింది అంటే, తన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరు జోసెఫ్ స్మిత్కి సపోర్ట్ చేయలేదు. అండ్ అందరూ నువ్వు చెప్పేదంతా అబద్ధము, నువ్వు ఏది నిజం కాదు అని చెప్పి జోసెఫ్ స్మిత్ని వాళ్ళు చాలా వేరెత్తి చూపించి పీడిస్తుండే అనమాట. అలాంటి సందర్భంలో తను అంత ఫెయిత్ఫుల్గా ఉండడమే అనేది పెద్ద ఆశ్చర్యం కదా. ఈ కాలంలో మనం పిల్లలు చూసుకున్నామంటే ఈ 14 to 17 years 18 years లోపల అసలు వేలో వెళ్తున్నారు, లేకపోతే ఎలా లీడ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండేది. బట్ ఆ టైంలో జోసెఫ్ స్మిత్ వండుకొని అంత ఫెయిత్ఫుల్గా ఉండడమే పెద్ద విషయంగా నేను భావిస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వర్స్లో తను ఏం చెప్పాడో చూద్దాము. వీటి ఫలితముగా నేను తరచు నా బలహీనతలు, నా లోపముల కొరకు అపరాధిగా భావించితిని. పైన చెప్పబడిన సెప్టెంబరు 21వ తేదీ సాయంకాలమున నిద్రించుటకు నా పడకపై వాలగా, నా పాపములు, దోషములకు సర్వశక్తిమంతుడగు దేవుని క్షమాపణ కోరుటకు, ఆయన ఎదుట నా స్థితిగతులను తెలుసుకొనుటకు ఆయనకు ప్రార్థించి విన్నపము చేయుటకు నేను పూనుకొంటిని. ఎందుకనగా నేను గతములో పొందిన విధముగా ఒక దైవిక ప్రత్యక్షతను పొందెదనని నాకు పూర్తి నమ్మకము కలదు. నేను ఆ విధముగా దేవుడిని ప్రార్థించు పనిలో ఉండగా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వర్స్లో జోసెఫ్ స్మిత్ తను నేను ఇలా కూడా ఉండకూడదు, మనుషులకు ఉండే వీక్నెసెస్ అన్నీ నేను ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నానేమో, ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి నేను చేస్తున్నానేమో, సో నా వీక్నెస్ నేను స్ట్రాంగ్ చేసుకోవాలి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసి క్షమాపణ అడగాలి, ఫర్గివ్నెస్ కోసము నేను ప్రేయర్ చేయాలి అని తను గిల్టీగా ఫీల్ అయ్యి తన వీక్నెసెస్ని తను ఓవర్కమ్ చేయడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నన్ను ఫర్గివ్ చేయండి అని ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. అంటే తను చిన్న చిన్న తప్పులే చేశాడు, పెద్ద పెద్ద నేరాలు ఏం చేయలేదు. ఆ ఏజ్లో చిన్న చిన్న పిల్లలు చేసే కేర్లెస్గా ఉండడము, ఫ్రెండ్స్ జోక్స్ వేయడము, లేకపోతే ఫన్నీగా ఉండడం, ఇలాంటి విషయాలు జోసెఫ్ స్మిత్ చేశాడు. పెద్ద పెద్ద నేరాలు కూడా తను చేయలేదు. అయినా కానీ తను దాన్ని పెద్ద తప్పుగా భావించి నేను దేవుడు చూస్ చేసుకున్నప్పుడు నేను ఎంత పవిత్రంగా ఉండాలి అని తను గుర్తించి తను వెళ్ళి దేవుడి దగ్గర క్షమాపణ అడిగి స్టార్ట్ చేశాడు. అండ్ ఎలా ఏ నమ్మకంతో అడిగాడు అంటే, నాకు తెలుసు నాకు ఆల్రెడీ ఒకసారి దేవుడు దర్శనం ఇచ్చాడు, నన్ను ప్రేమించాడు కాబట్టి నాకు దర్శనం ఇచ్చాడు, నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాడు. సో ఇప్పుడు కూడా నేను తనని క్షమాపణ అడుగుతాను, తను మళ్ళీ నాకు దర్శనం వస్తుంది, అలాంటి దర్శనం వస్తుంది అని చెప్పి తను నమ్మి దేవుడితో ప్రేయర్ చేసి తను క్షమాపణ అడుగుతూ ప్రేయర్ చేశాడు అనమాట. అలాంటి టైంలో ఏమైందో వర్స్ 30లో చూద్దాము. నేను ఆ విధముగా దేవుడిని ప్రార్థించు పనిలో ఉండగా నా గదిలో ఒక వెలుగు ప్రత్యక్షమగుటను నేను కనుగొంటిని. ఆ గది మిట్ట మధ్యాహ్నము కంటే కాంతివంతమగు వరకు అది వృద్ధి చెందుచు వచ్చెను. అప్పుడు వెంటనే నా మంచము ప్రక్కన ఒక వ్యక్తి ప్రత్యక్షమై గాలిలో నిలబడి ఉండెను. ఎందుకనగా అతని పాదములు నేలను తాకలేదు. మిక్కిలి శ్రేష్టమైన తెల్లని వదులైన అంగీని అతడు ధరించి ఉండెను. అది నేను ఇప్పటివరకు చూచిన భూసంబంధమైన వాటన్నింటిని మించి మిక్కిలి తెలుపయుండెను, లేదా భూసంబంధమైనదేదియు అంత తెల్లగా తేజోమయముగా కనబడునట్లు చేయబడగలదని నేను నమ్ముట లేదు. అతని అరిచేతులు మణికట్టుకు కొంచెము పైవరకు అతని చేతులకు ఆచ్ఛాదనము లేకుండెను. అతని అరికాళ్ళు మడమలకు కొంచెము పైవరకు అతని కాళ్ళును ఆ విధముగానే ఉండెను. అతని తల మెడకు కూడా ఆచ్ఛాదనము లేకుండెను. ఈ అంగీ తప్ప మరే ఇతర వస్త్రమును అతడు ధరించియుండలేదు. ఎందుకనగా అతని రొమ్మును నేను చూడగలుగునట్లు అది తెరువబడి ఉండెను. అతని అంగీయే కాదు, కాని అతని శరీరమంతా వర్ణనాతీతముగా మహిమకరముగా నుండెను. అతని ముఖము మెరుపువలె ఉండెను. గది మిక్కిలి కాంతివంతముగా ఉండెను, కాని అతని చుట్టూ ఉన్నంత ప్రకాశవంతముగా కాదు. నేను మొదట అతడిని చూచినప్పుడు భయపడితిని, కాని వెంటనే భయము తొలగిపోయెను. సో ఈ వర్సెస్ 30 నుంచి 32 దాకా ఏం చెప్తున్నారు అంటే, ఇలా తను ప్రే చేసినప్పుడు సడన్గా తన రూమ్లో ఒక వెలుతురు అనేది వచ్చిందనమాట. అప్పుడులో జోసెఫ్ స్మిత్ వాళ్ళు చాలామంది ఉండే, 11 మంది దాకా వాళ్ళ ఫ్యామిలీలో ఉండే కదా. సో అబ్బాయిలంతా ఒక రూమ్లో ఉంటారు, అమ్మాయిలంతా ఒక రూమ్లో, వాళ్ళ పేరెంట్స్ ఒక రూమ్లో ఇలానే ఉంటుండే అనమాట.
షేర్ చేసుకుంటూ వాళ్ళు ఒకే రూమ్లో బెడ్స్లో ఉంటుండే అనమాట. జోసెఫ్ స్మిత్ పక్కనే వాళ్ళ బ్రదర్స్ కూడా పనుకో ఉన్నారు. బట్ జోసెఫ్ స్మిత్ ఇలా ప్రేయర్ చేసుకుంటూ చేసేటప్పుడు సడన్గా తన రూమ్లో ఒక వెలుతురు అనేది వచ్చిందనమాట. ఆ వెలుతురు వచ్చినప్పుడు జోసెఫ్ స్మిత్ వీళ్ళు లేస్తారా, అసలు సడన్గా అంత నైట్లో అంత వెలుతురు వస్తే భయం వేస్తుంది కదా. సో అలానే జోసెఫ్ స్మిత్ కూడా భయం వేసింది. సో బట్ ఆయన చూసిన తర్వాత తనకి ఆ భయం పోయిందనమాట. సో తను ఎలా ఉండే అంటే ఒక తెల్లటి రూపము, ఒక కాంతి ప్రకాశమైన ఒక రూపంతో తను ఉండే అనమాట. సో తను ఒక రోబ్ లాగా డ్రెస్ వేసుకొని అండ్ ఆ రోబ్ మాత్రమే ఉండింది అని తను చెప్తున్నారనమాట. చాలా ప్రకాశంగా తన మొహం కానీ తన చుట్టూ ఉండే వెలుతుర కానీ చాలా ప్రకాశంగా ఉండే. అండ్ నాకు అది చూసినప్పుడు ఒక సన్ మిడ్ నైట్లో ప్రకాశంగా, మధ్యాహ్నం పూట ఉండే సూర్యుడు వస్తే ఎలా ఉంటుంది ఆ సన్, అంతకన్నా ప్రకాశంగా ఉండింది అని తను చెప్తున్నారన్నమాట. సో దాని తర్వాత ఏమైందో చూద్దాం. అతడు నన్ను పేరు పెట్టి పిలిచి, తాను దేవుని సన్నిధి నుండి నా కొరకు పంపబడిన దూత అని, అతని పేరు మొరోనై అని, నేను చేయవలసిన ఒక కార్యమును దేవుడు కలిగియున్నాడని, సమస్త జనములు, వంశములు, భాషలు, ప్రజల మధ్య మంచికి చెడుకు నా నామము వాడబడునని లేదా సమస్త ప్రజల మధ్య గౌరవముగా అగౌరవముగా అది చెప్పుకోబడునని నాతో చెప్పెను. సో తను వచ్చి ఏం చెప్పాడు, పేరు పెట్టి పిలిచాడు. నాకు అది చదివినప్పుడు చాలా మంచిగా అనిపించింది. మనము జోసెఫ్ స్మిత్కి వచ్చిన మొదటి దర్శనంలో చూసుకున్నామంటే ఈవెన్ జోసెఫ్ స్మిత్ని హెవెన్లీ ఫాదర్ అండ్ జీసస్ క్రైస్ట్ కూడా జోసెఫ్ హీస్ మై బిలౌడ్ సన్ అని చెప్పారనమాట. అంటే దేవుడికి మనందరినీ పేరు పేరున తెలుసు అండ్ దేవుడు పిలిచారు. అండ్ అగైన్ ఇక్కడ మొరోనై కూడా వచ్చి జోసెఫ్ అని పిలిచారనమాట. అంటే ఇక్కడ చూడండి, అట్లా ఒక ఏదో పేరు పేరు పెట్టి పిలవకుండా ఏదో ఒక నార్మల్ దాంట్లో తనని పిలవలేదు. పేరు పెట్టి జోసెఫ్, నేను నా పేరు మొరోనై అని చెప్పారనమాట. ఇక్కడ ఎవరు వచ్చారు మనకి, మొరోనై వచ్చి విజిట్ చేశాడనమాట. సో విజిట్ చేసినప్పుడు తను ఏం చెప్పాడు అంటే తనకి 2 విషయాలు చెప్పాడనమాట. ఒకటేంటంటే దేవుడు నీ ద్వారా ఒక పని ఉంది అన్న, దట్ గాడ్ హ్యాస్ వర్క్ ఫర్ మీ టు డూ. దేవుడు నీ ద్వారా ఒక పని చెయ్యాలనుకుంటున్నారు అండ్ దేవుడు నీకు ఒక పని ఇవ్వబోతున్నాడు అని అక్కడ చెప్పారనమాట. ఏం చెప్పాడు, సో దట్ గాడ్ హ్యాడ్ అ వర్క్ ఫర్ మీ టు డూ. సో దేవుడు అనుకొని నాకు ఒక పని ఉంది అని చెప్పారు. అండ్ ఆ పని ద్వారా ఏమవుతుందంట, తన పేరు మంచిగాను చెడుగాను అందరి జనాల మధ్యలో, అందరి నోరుల్లో అండ్ వాళ్ళ మాట్లాడే మాటల్లో మంచిగాను చెడుగాను కూడా ఉంటుంది. సో సెకండ్ విషయం ఏం చెప్పాడు, తన పేరు అందరి జనాల మధ్యలో మంచిగాను చెడుగాను ఉంటుంది అని తను చెప్పారనమాట. సో నాకు ఈ వర్స్ చదివినాక నాకు 3 థింగ్స్ అర్థమైన అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుడికి మన పేరున తెలుసు అండ్ తనకి మాత్రమే కాదు, తను
మన కోసం పంపించే తన ఏంజల్స్ కానీ దేవదూతలు కానీ లేకపోతే మనకిచ్చే బయలుపాటు కానీ మనకి ఒక పర్సనలైజ్డ్ మెసేజ్గా దేవుడు మనకి ఇస్తాడు. అంటే ఇండివిజువల్, అంటే మనకి ఏం మెసేజ్ కావాలో ఆ మెసేజ్గా దేవుడు మనకి ఇస్తాడు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ థింగ్, తను చెప్పాడు కదా ఇలా మీ పేరు అండ్ దట్ గాడ్ హ్యాస్ వర్క్ ఫర్ మీ టు డూ. దేవుడు ఆల్రెడీ చెప్పాను నీ ద్వారా నేను పునఃస్థాపనం చేస్తాను అని. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీ ద్వారా ఒక పని ఉంది దేవుడికి, అది నువ్వు పని నువ్వు చెయ్యాలి అండ్ ఆ పని చేస్తే నీ పేరు మంచిగాను చెడుగాను ఈ లోకానికి వెళ్తుంది అని చెప్పినప్పుడు ఒక 17 సంవత్సరాల అబ్బాయి థింకింగ్ ఎలా ఉంటుంది నేను ఆలోచిస్తుంటే, ఒకవేళ నాకే అలా దేవుడు వచ్చేసి ఇలా నీకు వర్క్ ఉంది నీ పేరు ఇలా వెళ్తుంది అంటే ఆబ్వియస్లీ నేను థింక్ చేసి ఉంటాను, అరే ఏం వర్క్గా ఉంటుంది, నేను చెయ్యగలనా చెయ్యలేనా, అండ్ ఒకవేళ నాకు చెడుగా పోతే ఎలా ఉంటుంది నా పేరు, లేకపోతే మంచి అయితే ఏమేమి నాకు బెనిఫిట్స్ వస్తాయి, ఇలాంటి థింకింగ్ అందరికీ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది కదా. సో అలాంటి టైంలో జోసెఫ్ స్మిత్కి ఎలాంటి థింకింగ్ ఉండుంటుంది అని చెప్పి నేను ఆలోచించుండే అన్నమాట. ఒకవేళ దేవుడు మనని ఇదే క్వశ్చన్ ఇట్లాగానే మన దగ్గరికి వచ్చి శ్రావణి లాగా నీ ద్వారా నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, లేకపోతే మీరు ఒక్కొక్క దగ్గరికి దేవుడు వచ్చి లేకపోతే దేవదూతలు వచ్చి ఇలా మనకి ఇట్లా మీ పని ఉంది, దేవుడు మీ ద్వారా ఒక పని చేయాలి అనుకుంటున్నాడు అని క్వశ్చన్ అడిగితే మనకి ఎలా అనిపిస్తుంది? అండ్ ఆ పని ఏం పని అయి ఉంటుంది? దేవుడు పునఃస్థాపనంలో ఆ పని ఏంగా ఉంటుంది అని మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. సో మనకి గాస్పల్ లైబ్రరీలో కమ్ ఫాలో మీ మాన్యువల్లో ఎల్డర్ గ్యారీ స్టీవెన్సన్ ఒక మంచి కొటేషన్ చెప్పారు, అది చూద్దాం ఏంటి అని. ఏం చెప్పారు అంటే, హ్యావ్ యూ ఎవర్ కన్సిడర్డ్ గాడ్ హ్యాస్ వర్క్ ఫర్ యూ టు? అండ్ మనం ఎప్పుడన్నా అనుకున్నామా దేవుడికి మన ద్వారా పని ఏమన్నా ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో ఎల్డర్ గ్యారీ స్టీవెన్సన్ థాట్, as we come unto Christ and help others to do the same, we participate in God's works of salvation and exaltation, which focuses on divinity appointed responsibilities. These responsibilities are simple, inspirational, motivating. హియర్ ఆర్ దే అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. ఏం చెప్తున్నాడంటే, యాజ్ వి కమ్ అన్ టు క్రైస్ట్, మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, సో హెల్ప్ అదర్స్ టు డూ ద సేమ్. మనం దేవుడిని ఎలా యాక్సెప్ట్ చేసుకున్నామో అలాగనే వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం కూడా మన బాధ్యత. అండ్ మనము దేవుడు రక్షిప్ప తిట్టంలో అంటే తన ప్లాన్లో అండ్ ఎగ్జాల్టేషన్ అంటే హెవెన్లీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి సెలెస్టియల్ కింగ్డమ్లో మనం ఉండడానికి మనము కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎవరెవరు జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీ చాలా సింపుల్ బట్ ఇన్స్పిరేషనల్ అని చెప్తున్నాడు అనమాట. అంటే చాలా సులువైన పనిగా ఉంటుంది, బట్ అదే సమయంలో అది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. సో 3 విషయాలు తను చెప్పాడు. ఆ 3 విషయాలు ఏంటి అంటే, living the gospel of Jesus Christ. సో తను చెప్పిన 4 విషయాలు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, లివింగ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
అంటే మనము దేవుడి యొక్క సువార్త ప్రకారము మనం మన లైఫ్ని నడుచుకోవడము అండ్ మన లైఫ్లో ఆయన వార్తల ప్రకారము ఆయన సువార్త ప్రకారం మనం నడుచుకోవడము అండ్ కేరింగ్ ఫర్ దోస్ ఇన్ నీడ్. ఎవరెవరు ఒక హెల్ప్లో కానీ ఒక సహాయంలో అవసరంగా ఉన్నారో, అది ఎప్పుడు ఫినాన్షియల్గానే కాదు, వాళ్ళకి ఏమైనా ఒక మాట సహాయమో లేకపోతే ఏమన్నా బాధలో ఉన్నారో కంఫర్ట్ ఇవ్వడానికో లేకపోతే ఒక మాట మాట్లాడడానికో లేకపోతే వాళ్ళకి ఏమన్నా చెప్పడానికో దారి చూపించడానికో ఇలాంటి విషయంలో ఎవరెవరు ఒక సహాయంలో ఉన్నారో మనం వాళ్ళకి సహాయపడాలి. అండ్ ఇన్వైటింగ్ ఆల్ టు రిసీవ్ ద గాస్పెల్. ఆయన సువార్తని అందరూ తీసుకోవడానికి పొందడానికి మనం అందరినీ ఇన్వైట్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే యునైటింగ్ ఫ్యామిలీస్ ఫర్ ఇటర్నిటీ. ఎప్పుడు వాళ్ళని సువార్త లోపలికి తీసుకువచ్చి వాళ్ళకి ఈ వార్తను మనం చెప్తామో మనం వాళ్ళ కుటుంబాలన్నిటినీ ఎటర్నిటీ అంటే ఎప్పటికీ ఎల్లప్పటికీ మనం వాళ్ళని కుటుంబంతో ఉండడానికి మనం వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం అన్నమాట. ఇవి విషయాలు మనని చేయమంటున్నారు. అప్పుడు జోసెఫ్ స్మిత్కి ఒక పని చెప్పాడు దేవుడు, బట్ ఇప్పుడు మనకి ఏం పని చెప్తున్నారు అంటే ఇవన్నీ అన్నమాట. సో నేను ఎప్పుడు ఒకటి గాస్పుల్ అంటే ఈ సువార్త నా లైఫ్లో వచ్చినప్పటి నుంచి నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే మనం అందరికీ బెస్ట్ వే ఆఫ్ షేరింగ్ ద గాస్పెల్ అంటే ఇన్వైటింగ్ అదర్స్ టు లెర్న్ ద గాస్పెల్ ఏంటి అంటే బై ఎగ్జాంపుల్. మనము ఎప్పుడు దేవుడు మాటల్ని విని అండ్ తన వాక్యంని అర్థం చేసుకొని తన వేలో మనం నడుస్తున్నామో అదే చాలా మందికి ఒక ఇన్స్పిరేషనల్ మెసేజ్గా ఉంటుంది. అండ్ ఎందుకు అంటే ఒకవేళ మనం అన్నిట్లో మంచిగానే ఉన్నాం, దేవుణ్ణి ఫాలో చేస్తే ఖచ్చితంగా మనం అన్ని విషయాలు కరెక్ట్గానే చేస్తాం కదా. అలా కరెక్ట్గా చేసినప్పుడు మన ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉన్నప్పుడు లేకపోతే మనము ఒకరితో ఎలా నడుచుకుంటున్నాము అంటే దేవుడు ఎలా వాళ్ళు చూస్తారో అలా మనం వాళ్ళతో నడుచుకున్నప్పుడు ఇలా అందరూ మనం చూస్తూ ఉంటారు కదా, మన ఇంటి పక్కన వాళ్ళు కానీ మన ఆఫీస్లో మన కొలీగ్స్ కానీ తోటి పనిచేసేటోళ్ళు లేకపోతే చర్చ్లో కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ అన్ని సందర్భంలో మనం చూస్తూ ఉంటారు అందరూ. అలాంటి సందర్భంలో మనము దేవుడు తన వార్త ప్రకారము అండ్ తన వేలో మనం నడుచుకుంటూ ఉంటుంటూనే అది పెద్ద ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. అండ్ అది మనం ఇంకొకరికి ఒక ఎగ్జాంపుల్గా ఉండి వాళ్ళని సువార్త లోపలికి తీసుకురావడానికి ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. అండ్ వీళ్ళు చెప్పేది కూడా అదే అన్నమాట, లివింగ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఎలా ఉన్నాడో, దేవుడు ఎలా తన ఒక్కొక్కరిని ఎలా ప్రేమించాడో అండ్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేశారో, తన వార్తల్ని ఎలా తను పాటించాడో అవన్నీ మనం చూసి నేర్చుకొని ఆయన వేలో మనము పాటిస్తే ఖచ్చితంగా మనము మన పనిని ఈ లోకంలో ఈ టైంలో మనకుండే రెస్పాన్సిబిలిటీస్ మనము నెరవేరుస్తాము అని మనకి అపోజల్ వండుకొని మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చి మనని ఫాలో అవ్వమని చెప్పారన్నమాట. సో ఇలాగని జోసెఫ్ స్మిత్ కూడా చెప్పారు. బట్ ఇలా చేస్తూ ఉంటే మన జోసెఫ్ స్మిత్కి చెప్పినట్టు తన పేరు మంచిగా చెడుగా వెళ్తుంది అన్నారు కదా. బట్ మనం మంచిగా ఉన్నాము ఈ కాలంలో అంటే ఖచ్చితంగా మన పేరు మంచి కోసమే వెళ్తుంది. ఒకవేళ మన పేరు చెడుగా వెళ్తుంది లేకపోతే మనం చేసిన పనులు చెడుగా వాళ్ళకి వెళ్తున్నాయో అంటే రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి వండుకొని ఎయిదర్ మనం కరెక్ట్గా జీసస్ క్రైస్ట్ వేని ఫాలో అవ్వట్లేదు, లేదు అంటే సెకండ్ థింగ్ వాళ్ళు నమ్మట్లేదు అండ్ వాళ్ళు సువార్తని నమ్మట్లేదు అని ఉంటుంది. సో ఎవరు ఏమనుకున్నా కానీ లేకపోతే ఎవరు మనల్ని ఎలా జడ్జ్ చేసినా కానీ మనం మాత్రము జీసస్ క్రైస్ట్ చెప్పిన యేసుక్రీస్తు చెప్పిన ఆ సువార్త అండ్ తను బాటలోనే మనం నడిచాము అనుకోండి, ఖచ్చితంగా మనము కూడా తన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడంలో మనము ఒక ఇన్స్ట్రుమెంట్గా ఖచ్చితంగా ఉంటాము. అండ్ నెక్స్ట్ ఇలా చెప్పినాక తను ఇంకొక కూడా తనకి చెప్తున్నాడు అనమాట. అది ఏందో చూద్దాము. Verse 34 and 35. అతడు నన్ను పేరు పెట్టి పిలిచి ఈ ఖండపు పూర్వ నివాసుల వృత్తాంతమును
వారు ఎక్కడ నుండి వచ్చిరో దాని మూలాధారమును తెలుపుచు, బంగారు పలకలపై వ్రాయబడిన ఒక గ్రంథము పాతిపెట్టబడియుండెనని అతడు చెప్పెను. ప్రాచీన నివాసులకు రక్షకుని చేత ఇవ్వబడిన నిత్య సువార్త సంపూర్ణముగా దానిలో ఉన్నదని కూడా అతడు చెప్పెను. 2 రాళ్లు వెండి చట్రాలలో ఉండేవని, ఆ రాళ్లు వక్షస్థల కవచమునకు జతచేయబడిన ఎడల అది ఊరీము తుమ్మీముగా చేయబడునని, అవి ఆ పలకలతో పాతిపెట్టబడెనని. ఈ రాళ్లను కలిగియుండి ఉపయోగించిన వారు ప్రాచీన కాలములో లేదా పూర్వకాలములో దీర్ఘదర్శులు అని పిలువబడిరని, ఆ గ్రంథమును అనువదించుట కొరకు దేవుడు వాటిని సిద్ధపరిచెనని చెప్పెను. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ థింగ్ ఇది చెప్పినాక తనకి ఒక బుక్ గురించి చెప్తున్నారన్నమాట. ఒక బుక్ గురించి చెప్తున్నారు. ఆ బుక్ ఏంది బుక్ అంటున్నారు అంటే, ఆ ఖండములో అంటే ఆ కాంటినెంట్లో మీ ఏన్షియంట్ ఇంతకు ముందర ఉన్న వాళ్ళు ఫార్మర్ ఇన్హాబిటెంట్స్ అంటే ఆ కంట్రీలో చాలా ఇయర్స్కి ముందర ఉండే వాళ్ళ హిస్టరీ గురించి ఈ బుక్ చెప్తుంది. అండ్ ఈ బుక్లో ఇంకొకటి ఏం చెప్తుంది అంటే ఫుల్నెస్ ఆఫ్ ద ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ అంటే దేవుడి యొక్క సువార్త అండ్ ఫుల్నెస్ ఆఫ్ ద గాస్పెల్ అంటే మొత్తమైన సువార్త. సో దాన్ని ఎగ్జాక్ట్గా తెలుగులో పరిపూర్ణ సంపూర్ణ సువార్త అంటే ఫుల్నెస్ ఆఫ్ ద గాస్పెల్. ఆ సంపూర్ణ సువార్త అనేది ఈ బుక్లో ఉన్నది. అండ్ ఈ బుక్తో పాటు ఇంకొక 2 విషయాలు కూడా నేను మీకు చెప్తున్నాను. అది ఏంటి అంటే యురిమ్ అండ్ తుమ్మీమ్. సో ఇది ఎందుకు యూజ్ చేయబడ్డ ఈ 2 స్టోన్స్ అండ్ ఇవి ఎందుకు యూజ్ చేయబడ్డది అంటే మన పాతకాలంలో దీర్ఘదర్శిగలుగా ఉండే వాళ్ళు ట్రాన్స్లేషన్ పర్పస్ కోసం వాళ్ళు యూజ్ చేశారు. అండ్ వాళ్ళని సీర్స్ అంటారు, అంటే దీర్ఘదర్శులు అంటారు అన్నమాట. అవి కూడా నీకు ఇయ్యబడుతున్నాయి అని ఆ బుక్ గురించి అండ్ యూరిమ్ అండ్ తుమ్మీమ్ అండ్ బ్రెస్ట్ ప్లేట్స్ గురించి తను చెప్పాడన్నమాట. సో మనం ఇది విన్నాక మనము లాస్ట్ క్లాస్లో మనం చూసినట్టు లేకపోతే లాస్ట్ సంవత్సరంలో మనం కంఫాలోమీలో నేర్చుకున్నట్టు ఈ బుక్ ఏంటి, బుక్ ఆఫ్ మార్మన్. బుక్ ఆఫ్ మార్మన్. అండ్ ఎందుకు మొరోనే వచ్చి చెప్తున్నారు అంటే బుక్ ఆఫ్ మార్మన్ లాస్ట్ ప్రాఫిట్ దీర్ఘదర్శి ఎవరు అంటే మొరోనయే. మొరోనయి లామనైట్స్ అందరినీ చంపడానికి వచ్చేటప్పుడు తన హిల్ కొమోరోలో ఆ బుక్ అనేది గోల్డెన్ ప్లేట్స్ అంటే బంగారు ప్లేట్స్ని ఆయన ఒక హిల్ కొమోరోలో బంగారం ప్లేట్స్ అండ్ యూరిమ్ తుమ్మీమ్ అండ్ బ్రెస్ట్ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఒక రాయి లోపల పెట్టి భద్రంగా పెట్టేసి తను చనిపోయాడన్నమాట. సో దాని తర్వాత తనే కదా ఎక్కడ పెట్టారని తెలుసు తనకి. సో మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత జోసెఫ్ స్మిత్కి తనే వచ్చి విజిట్ చేసి ఇలా నీకు ఒక పని ఉంటుంది, ఆ పని వల్ల నీకు నీ పేరు మంచిగానో చెడుగానో ఈ లోకంలో వెళ్తుంది. అదేం పని అంటే బుక్ ఆఫ్ మార్మన్ని ట్రాన్స్లేట్ చేయడము అని చెప్తున్నారన్నమాట. అంటే బుక్ ఆఫ్ మార్మన్ పాతకాలంలో ఏన్షియంట్ హీబ్రూస్లో ఈజిప్షియన్స్లో మన వాళ్ళు ఎక్కడి నుంచి ట్రావెల్ అయ్యారో ఆ లాంగ్వేజెస్ అన్నీ రాయబడ్డారు కదా, అవన్నీ మనకి ఈ కాలంలో మనకి కావాలని. ఎందుకు అంటే ఆ బుక్లో ఫుల్నెస్ ఆఫ్ ది గాస్పెల్ ఉంది. సంపూర్ణ సువార్త దాంట్లో కలిగి ఉన్నది. అది అందరి జనానికి వెళ్ళి చేరాలి అని దేవుడు దాన్ని ట్రాన్స్లేషన్ కోసము జోసెఫ్ స్మిత్కి ఈ బుక్ ఆఫ్ మార్మన్ గురించి అండ్ ఈ ప్లేట్స్ గురించి అండ్ యూరిమ్ అండ్ తుమ్మీమ్ అండ్ బ్రెస్ట్ ప్లేట్స్ గురించి మొరోనయే పెట్టాడు. కాబట్టి మొరోనయే మళ్ళీ వచ్చి తనకి దీని గురించి
చెప్తున్నాడు అన్నమాట. ఇది చెప్పేసి జోసెఫ్ స్మిత్ ఇది వింటున్నాడు. ఇది విన్నాక జోసెఫ్ స్మిత్కి ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏం చేశారు అంటే కొన్ని స్క్రిప్చర్స్ని తను కోట్ చేశాడు. దాంట్లో చాలా స్క్రిప్చర్ని తను కోట్ చేశాడు దాంట్లో, బట్ ఒక్క స్క్రిప్చర్ మాత్రం మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాము. సో అది ఏం స్క్రిప్చర్ అంటే Malachi chapter 4 verse 5 and 6. ఆ వర్స్లో ఏం చెప్పారని మనం చూద్దాము. సో తను ఎలా కోట్ చేశాడని కూడా మనము చూడొచ్చు అన్నమాట. వర్సెస్ 36, 37 and 38 and 39 అది ఏం చెప్పారో చూద్దాము. 2 రాళ్ళు వెండి చక్రాలలో ఉండేవని ఈ సంగతులు చెప్పిన తరువాత అతడు పాత నిబంధన గ్రంథపు ప్రవచనములను ఉదహరించుట ప్రారంభించెను. మొదట అతడు మలాకీ గ్రంథము 3వ అధ్యాయములో కొంత భాగమును ఉదహరించెను. ఆ ప్రవచనము యొక్క 4వ లేదా ఆఖరి అధ్యాయమును కూడా మన బైబిలు గ్రంథములలో ఉన్న దానికి స్వల్ప వ్యత్యాసముతో అతడు ఉదహరించెను. మొదటి వచనమును మన గ్రంథములలో ఉన్న విధముగా ఉదహరించుటకు బదులు అతడు ఈ విధముగా ఉదహరించెను. ఏలియనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరును దుష్టులందరును కొయ్యకాలు వలె కాలుదురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవువారు వారిని కాల్చివేయుదురని సైన్యములకు అధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మరలా అతడు 5వ వచనమును ఇలా ఉదహరించెను, ప్రభువు నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు ప్రవక్తయగు ఏలీయా ద్వారా యాజకత్వమును నేను మీకు బయలుపరిచెదను. తరువాత వచనమును కూడా అతడు మరో విధముగా ఉదహరించెను, తండ్రులకు చేయబడిన వాగ్దానములను పిల్లల హృదయాలలో అతడు నాటును, అప్పుడు పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిరుగును. అట్లు కాని ఎడల ఆయన రాకడ సమయమున భూమి అంతయు పూర్తిగా నాశనము చేయబడును. వీటికి అదనముగా అతడు యెషయా గ్రంథము 11వ అధ్యాయం. సో మలాకీ చాప్టర్ 4లో 5 and 6 తను ఏం చెప్తున్నారు అంటే, నేను ఆఖరి దినంలో నేను నా ప్రాఫిట్ ఎలైజాని నేను పంపి వాళ్ళందరికీ సీలింగ్ కీస్ అనేది నేను ఇస్తాను. ఆ సీలింగ్ ద్వారా ఏమవుతుంది అంటే తండ్రులు వాళ్ళ పిల్లల మనసులోకి అండ్ పిల్లల మనసులోకి వాళ్ళ తండ్రుల గురించి తెలవబడతాయి అని చెప్తున్నారు అన్నమాట. ఇదే మనం డాక్ట్రిన్ అండ్ కావెనెంట్స్ సెషన్ 2లో చూద్దాము. మనం ఈ సెషన్ 2ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నట్టయితే సెక్షన్ 2 కూడా ఏం చెప్తున్నారు అంటే, ఇది రెవల్యూషన్ అంటే మనకి జోసెఫ్ స్మిత్ హిస్టరీలో వర్సెస్లో ఇచ్చినట్టు వర్సెస్ 37 నుంచి 39 దాకా ఇచ్చిన రెవల్యూషన్స్ని డాక్ట్రిన్ అండ్ కావెనెంట్స్ సెషన్ 2లో వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. అండ్ సేమ్ ఇదే చెప్తున్నారు అనమాట, గ్రేట్ అండ్ డెడ్ఫుల్ డే ఆఫ్ ద లార్డ్ ఐ విల్ సెండ్ ఎలైజా అని లాస్ట్ ఆఖరి దినముల్లో నేను ఎలైషాని పంపించి మీకు మీ హృదయంలో ఇది నాటుతాను. ఏం నాటుతాను అంటున్నాడు? మన పూర్వీకుల గురించి, మన ఫ్యామిలీస్ గురించి, అండ్ మనం నిత్యానికి ఉండడానికి దారి గురించి, అండ్ పిల్లలకి వాళ్ళ తండ్రుల గురించి, తండ్రులకి వాళ్ళ పిల్లల గురించి, ఇలాంటి విషయాలన్నీ నేను మీకు తీసుకొస్తాను అని చెప్పారన్నమాట. సో మనకి ఇక్కడ సీలింగ్ పవర్ అనేది ఇక్కడ అన్లాక్ చేస్తున్నారు.
అంటే ముద్రించడానికి, మనం మన ఫ్యామిలీతో ముద్రించబడడానికి మనకి ఆ పవర్ని ఎలైజా కాడ దగ్గరే ఉండే. ఎందుకు అంటే ఎలైజా మెలకి ఈజ్ అది లాస్ట్ బుక్ అనమాట ఓల్డ్ టెస్ట్మెంట్లో. దాని తర్వాత జీసస్ క్రైస్ట్కి వాళ్ళ అపోజిల్కి ఉండింది. బట్ ఎలైజాకి ఇచ్చిన ప్రామిస్ ఏంటి, తను చనిపోలేదు కదా, తను డైరెక్ట్గా ఒక చారిట్ ఆఫ్ ఫైర్లో తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, అంటే ట్రాన్స్ఫిగర్ అయ్యారు. అండ్ తను అయ్యాడు కాబట్టి తనే మళ్ళీ మనకు వచ్చి సీలింగ్ పవర్ కీస్ అనేది ఇవ్వాలి. అండ్ దేవుడు తన ద్వారా నేను మళ్ళీ జోసెఫ్ స్మిత్ ద్వారా ఈ సీలింగ్ కీస్ అనేది ఈ లోకంలో నా సువార్త ద్వారా అండ్ పునఃస్థాపన చేసే ద్వారా నేను ఈ లోకానికి తీసుకొస్తాను. అండ్ ఈ సీలింగ్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కుటుంబంతో ముద్రించబడతారు. దేవుడు మనకి ప్రామిస్ చేసినట్టు ఈ లోకంలో ఏదంతా ముద్రించబడ్డదో అదే పరలోకంలో కూడా ముద్రించబడుతుంది. అండ్ ఈ లోకంలో ఏదంతా ముద్రించబడలేదో పరలోకంలో అది ముద్రించబడదు అనే విషయాన్ని మనకి చాలా చాలా చోట్ల ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ, పాత గ్రంథంలో కానీ, కొత్త గ్రంథంలో కానీ, బుక్ ఆఫ్ మోర్మన్లో కానీ చాలా విషయంలో మనకి చెప్పారన్నమాట. బట్ అది మెల్లగాకి ఇచ్చిన ప్రామిస్ ఏంటి, లాస్ట్ దినంలో నేను ఈ లెజెండ్ పంపించి అందరు ఫ్యామిలీస్తో, అందరు కుటుంబంలో వాళ్ళు ముద్రించబడడానికి నేను వాళ్ళకి ఆ సీలింగ్ కీస్ ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడన్నమాట. సో అది ఇక్కడ ప్రాఫిట్ వండుకొని ఒక ఏంజల్ మోరనే వండుకొని జోసెఫ్ స్మిత్కి గుర్తు చేస్తున్నారు. ఇలా వర్సెస్ ఉన్నాయి కదా, లాస్ట్ దినంలో మళ్ళీ దేవుడు ఎలీజాని పంపుతాడు, పంపించి ఈ ముద్రించబడడానికి అధికారాన్ని ఇస్తారు. అండ్ అది మనం ఇంకా కొన్ని చాప్టర్స్ తర్వాత నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో మనం ఎలీజా ఎలా వచ్చి జోసెఫ్ స్మిత్కి ఆ కీస్ ఇచ్చారు, ఎలా సీలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది అనే విషయాల్ని మనం డిస్కస్ చేస్తాము. దీని తర్వాత చాలా స్క్రిప్చర్స్ కూడా తను కోట్ చేశారనమాట. సో మొరనే వండుకొని జోసెఫ్ స్మిత్ ఐజయా చాప్టర్ 11 కానీ, జోయల్ కానీ, యాక్ట్స్ కానీ, ఇలా దీని గురించి తను చాలా స్క్రిప్చర్స్ ఇక్కడ మనకి కోట్ చేశారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, ఇవంతా కోట్ చేసినాక తను ఒక కాషన్ ఇస్తున్నాడు అనమాట. అంటే జాగ్రత్తలు చెప్తున్నాడు, ఒక 3 జాగ్రత్తలు జోసెఫ్ స్మిత్కి చెప్తున్నారు. అది ఏందో చూద్దాము. యోవేలు 2వ అధ్యాయము. మరలా ఈ సంభాషణము నేను పడక మీదనే ఉండి ఈ విశిష్టమైన దృశ్యమును గూర్చి ఆలోచించుచు, ఈ అసాధారణ దూత ద్వారా నాకు చెప్పబడిన దానిని గూర్చి ఈ సంభాషణ ముగిసిన తరువాత వెంటనే గదిలోనున్న వెలుగు నాతో మాట్లాడుచున్న ఆ వ్యక్తి చుట్టూ చేరుట ఆరంభించి, అతని చుట్టూ తప్ప గది అంతా చీకటి అగువరకు కొనసాగుటను నేను చూచితిని. అప్పుడు తక్షణమే ఆకాశములోనికి ఒక మార్గము తెరచుకొని పూర్తిగా అదృశ్యమగు వరకు అతడు ఆరోహణమగుటను చూచితిని. మరియు ఈ పరలోక వెలుగు ప్రత్యక్షము కాకమునుపు గది ఏ విధముగా ఉండెనో ఆ విధముగా చేయబడెను. నేను పడక మీదనే ఉండి ఈ విశిష్టమైన దృశ్యమును గూర్చి ఆలోచించుచు, ఈ అసాధారణ దూత ద్వారా నాకు చెప్పబడిన దానిని గూర్చి బహుగా ఆశ్చర్యపడితిని. అప్పుడు నా ధ్యానము మధ్యలో నా గది మరలా వెలుగుతో నిండుటను అకస్మాత్తుగా నేను కనుగొంటిని. తక్షణమే ఆ పరలోక దూత మరలా నా మంచము ప్రక్కన నిలుచుండెను. అతడు మాట్లాడుట మొదలు పెట్టగా కొంచెము కూడా మార్పు లేకుండా మొదటి దర్శనములో చెప్పిన సంగతులనే మరలా చెప్పెను. ఆ విధముగా అతడు చెప్పినప్పుడు కరువు వలన, కత్తి వలన, తెగుళ్ల వలన గొప్ప నాశనముతో భూమి మీదకు రాబోవు గొప్ప తీర్పులను గూర్చి నాకు తెలిపెను. ఈ వేదనకరమైన తీర్పులు ఈ తరములో భూమి మీదకు వచ్చునని చెప్పెను. ఈ సంగతులను తెలిపిన తరువాత మునుపటి వలె అతడు మరలా ఆరోహణుడాయెను. ఈ సమయానికెల్లా ఈ విషయాలు నా మనస్సులో ఎంత లోతుగా ముద్రవేయబడెననగా, నిద్ర నా కళ్ళను వీడిపోయెను. నేను చూచిన మరియు వినిన వాటిని బట్టి విస్మయముతో ముంచివేయబడితిని. కాని మరలా ఆ దూతను నా మంచము ప్రక్కన చూచి, అతడు మునుపు చెప్పిన సంగతులనే మరలా చెప్పగా లేదా పునరావృతం చేయగా విని నేనెంతో ఆశ్చర్యపోతిని. మరియు నా తండ్రి కుటుంబము యొక్క బీదరికము వలన ఐశ్వర్యవంతులు కావలెనను ఉద్దేశ్యము కొరకు పలకలను పొందమని సాతాను నన్ను శోధించుటకు ప్రయత్నించునని అతడు నన్ను హెచ్చరించెను. దేవుడిని మహిమపరచుటకే తప్ప ఆ పలకలు పొందుటకు మరి ఏ ఇతర ఉద్దేశ్యమును నేను కలిగియుండకూడదని
ఆయన రాజ్యమును నిర్మించుట తప్ప మరే ఇతర ఆలోచన వలన నేను ప్రభావితము చేయబడకూడదని చెప్పుచు అతడు నన్ను నిరోధించెను. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తను 3 జాగ్రత్తలు చెప్పాడు అన్నమాట, 3 కాషన్స్. అది ఫస్ట్ కాషన్ ఏం చెప్పారు అంటే వర్స్ 42లో ఇలాగా నువ్వు ఇది నీకు ప్లేట్స్ దొరుకుతాయి కదా, ఆ ప్లేట్స్ దొరికినప్పుడు యూరిమం తమిం బ్రెస్ట్ ప్లేట్ దొరికినప్పుడు నేను ఆజ్ఞించే వరకు నువ్వు ఎవ్వరికి ఈ ప్లేట్స్ అనేది చూపించకూడదు అని ఫస్ట్ ఒక జాగ్రత్త చెప్పారనమాట. సెకండ్ జాగ్రత్త ఏం చెప్పారు అంటే సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇలాంటి ఫస్ట్ ఏం చెప్పారో అవన్నీ మాట తప్పకుండా మళ్ళీ అదే చేసి దాంతోపాటు ఏం యాడ్ చేశాడు అంటే which having done he informed me of great judgments which were coming upon the earth, which were great desolation by famine, sword and pestilence, and these are grievous judgments would come on the earth in this generation. ఈ లాస్ట్ కడవరి దినాల్లో ఈ లోకంలో ఎలాంటి ఒక సందర్భాలు ఉంటాయి, ఎలాంటి ఒక అవినీతి ఉంటుంది అనే విషయాలన్నీ గురించి కూడా తనకి చెప్పాడనమాట. ఇంత అవినీతి ఉంటుంది, నువ్వు ఇట్లాంటి ఒక కడవరి దినంలో నువ్వు బుక్ని రాయాల్సి ఉంటుంది అని చెప్పాడు. అండ్ థర్డ్ కాషన్ ఏంటి అంటే ఇది తను ఈ బుక్ అనేది ఎంత ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే దేవుడి యొక్క సంపూర్ణ సువార్త కలిగింది కాబట్టి సాతాను ఖచ్చితంగా నిన్ను చాలా శోధిస్తుంది. ఎందుకు శోధిస్తుంది, ఎలా శోధిస్తుంది అంటే నీ చేతిలో ఉండేది బంగారు పలకలు అండ్ నువ్వు నీ ఫ్యామిలీ కొంచెం పువర్గా ఉన్నారు కాబట్టి నీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాతాను వండుకొని ఇవి అమ్మడానికో లేకపోతే ఇవి అమ్మి మీరు ధనవంతులు అవ్వడానికి మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంది, అంటే శోధిస్తుంది. బట్ మీరు అలా చెయ్యకూడదు, నువ్వు చాలా విశ్వాసంతో స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉంటేనే నువ్వు సాతాను యొక్క శోధనకి చెవి ఇవ్వకుండా నువ్వు దాంట్లో నుంచి బయటపడతావు. నువ్వు ఈ పలకలు నీ చేతిలో ఉండడానికి లేకపోతే నీకు దేవుడు ఇవ్వడానికి ఒకే రీజన్ మాత్రమే నీలో ఉండాలి, ఏంటి అంటే దేవుడిని మహిమపరచడానికి మాత్రమే నీ మోటివ్గా ఉండాలి, ఇంకొక మోటివ్ ఏది నీలో ఉండకూడదు అని తను చెప్తున్నారనమాట. ఇలా ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఇంత జాగ్రత్తలు చెప్పి భయపడితే ఇంత భయం వేస్తుంది కదా, ఒక 17 సంవత్సరాల అబ్బాయికి కూడా అదే భయం ఉంటుంది. బట్ జోసెఫ్ స్మిత్ ఏం చెప్తున్నారు అంటే నేను నమ్ముతున్నాను దేవుడిని, నేను ఒక ప్రశ్న అడిగాను కాబట్టి దేవుడే దిగొచ్చినాక ఆన్సర్ చెప్పాడు. అలాంటప్పుడు దేవుడు నన్ను చూస్ చేశాడు అండ్ తను అసలు ఫీల్ అయ్యాడు కదా నాకు వీక్నెసెస్ ఉన్నాయని, తను క్షమాపణ కోసము ప్రేయర్ చేశాడు కదా. అంటే చిన్న చిన్న వీక్నెసెస్ కూడా నాలో ఉండకూడదు, దేవుడు నన్ను చూస్ చేసినప్పుడు నేను చాలా పవిత్రంగా ఉండాలి అని తను ప్రిపేర్ చేసుకున్నాడు. అండ్ అలాగనే దాని తర్వాత కూడా తను ఉన్నారు. తను అలా ఉన్నారు కాబట్టి ఈరోజు మన చేతిలో సంపూర్ణ సువార్త అనేది మనకి ఉంది, మన ఫ్యామిలీస్కి వచ్చాయి. అండ్ మనము మన ఫ్యామిలీస్తో మన కుటుంబంతో ముద్రించబడి నిత్యానికి వెళ్ళడం ఇటర్నిటీకి వెళ్ళడానికి మనకి ఒక హెల్ప్ఫుల్గా ఉంది అంటే జోసెఫ్ స్మిత్ ఫెయిత్ వల్లనే కదా. అండ్ ఇలా 3 కాషన్స్ ఇచ్చేసి తను వెళ్ళిపోతాడు అన్నమాట. మళ్ళీ తను నెక్స్ట్ అంతలోపల తను వెళ్ళిపోయే లోపల తెల్లారిపోతుంది. అని తెల్లారిపోయినప్పుడు తను అప్పుడు మొత్తం ఫార్మింగే కదా, పొలం పనులే కదా, తను వెళ్ళేసి తను చెప్పింది ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. బట్ తను చాలా టైర్డ్ అయిపోతాడు అండ్ ఎందుకంటే నైట్ అంతా నిద్రపోలేదు కదా. ఇలాంటి ఒక అద్భుతం జరిగినప్పుడు ఏమంటారు ఒక ట్రాన్స్లోనే ఉండిపోతారు కదా. సో జోసెఫ్ స్మిత్ కూడా ఈ విషయాల్ని ప్రాసెస్ చేసుకుంటూ తను అక్కడ ఉండిపోతూ ఉన్నప్పుడు తనకి స్ట్రెంత్ లేకుండా ఉండే మళ్ళీ 4th టైము ఈ మెసెంజర్ మొరనే మళ్ళీ వచ్చి మళ్ళీ నిన్న నైట్ అంతా ఏం చెప్పాడో అవన్నీ మళ్ళీ దీనికి చెప్పి నువ్వు వండుకొని ఇవన్నీ విషయాలు మీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పు అని చెప్తున్నారన్నమాట. సో జోసెఫ్ స్మిత్ కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, నాకు ఇట్లా ఒక దేవదూత వచ్చి ఇలా చెప్పింది అని చెప్పినప్పుడు తను ఏం చెప్పాడు అంటే 49 వర్స్లో 50th verse he replied to me that it was of God and told me to go and do as commanded by the messenger. వాళ్ళ నాన్న ఎంత అద్భుతంగా రిప్లై ఇచ్చాడు అంటే బదిలిచ్చాడు అంటే ఇది దేవుడి ద్వారా ఇయ్యబడిన ఒక పని,
నువ్వు వెళ్ళి ఆ దేవదూత నీకు ఏమేమంతా ఆజ్ఞ ఇచ్చిందో అది నువ్వు చెయ్యి అని చెప్పారనమాట. సో ఇది నాకు విన్నప్పుడు ఎంత దేవుడు ప్రిపేర్ చేశాడు, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ని కూడా అనిపిస్తుంది. ఒకవేళ మనం వెళ్ళి మన పేరెంట్స్ దగ్గర ఇట్లాగా నన్ను దేవుడు ఇలా చెప్పిండు అంటే మేబీ కొంతమంది సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది ఏమనొచ్చు, నువ్వు ఏదో కల్పితం కథలు చెప్తున్నావు, నువ్వే కల్పించుకొని చెప్తున్నావు, ఇమాజిన్ చేసుకుంటున్నావు, ఇదంతా అబద్ధం కాదు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, లేకపోతే సపోర్ట్ చేయకుండా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుతారు కదా. బట్ ఇలా అంతా చెప్పగానే వాళ్ళ నాన్న వెంటనే ఈ దేవుడి నుంచే అని నమ్మాడు. ఎందుకు అంటే జోసెఫ్ స్మిత్కి ఫస్ట్ విషయం జరిగినప్పుడు, మొదటి దర్శనం జరిగినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే జోసెఫ్ స్మిత్కి సపోర్ట్ చేసింది. సో అలాగనే ఇప్పుడు మొరనే ఈ 3 సంవత్సరాల తర్వాత, 3.5 సంవత్సరం తర్వాత విజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీయే తనకి సపోర్ట్ చేసింది అన్నమాట. సో సపోర్ట్ చేసిన తర్వాత ఇలా జోసెఫ్ స్మిత్ ఏం చేశాడు అంటే ప్లేస్లో హిల్ కొమోరోకి వెళ్ళాడు అనమాట. తనకి ఇట్లా మొరోనే వండుకొని చెప్పేటప్పుడే తనకి మైండ్లో ఒక విషన్ లాగా వచ్చింది, ఒక దర్శనం లాగా వచ్చి అది ఎక్కడున్నాయి ఆ ప్లేట్స్ ఎలా ఉంటాయి, ఎలా మనం చూడాలి అని ఒక విజువల్ తను కొండుకొని కనబడ్డది. సో ఆయన ఏం చేస్తాడో మళ్ళీ వెళ్ళి న్యూయార్క్లో ఆ ప్లేస్కి వెళ్ళి హిల్ కొమోరాకి వెళ్ళి అది చూస్తాడనమాట. ఆ ప్లేట్స్ని చూడి ఒకదాన్ని పైకి ఎత్తబోతాడు అనమాట. ఎత్తబోయేటప్పుడు మళ్ళీ మొరనే వచ్చి ఇది నీకు ఇంకా టైం రాలేదు, సో నువ్వు ఇంకా ప్రిపేర్ అవ్వాలి, నువ్వు ఇదే రోజు మళ్ళీ 4 సంవత్సరాలకి ఇదే రోజు సంవత్సరానికి ఒకసారి నువ్వు రావాలి, నువ్వు వచ్చి నా దగ్గర శిక్షణ పొందాలి అంటే ఆ ప్లేట్స్ని తను పొందడానికి తను ఇంకా ప్రిపేర్ అవ్వాలన్నమాట. తనంతా ఫెయిత్ఫుల్గా ఉన్నా కానీ ఒక దేవుడి కార్యం అంటే పునఃస్థాపనం చేయాలి అంటే ఎంత ప్రిపేర్డ్ ఉండాలి కదా. సేమ్ ఆ ప్రిపరేషన్కి నువ్వు ఇంకా ప్రిపేర్ అవ్వాలి, సో సంవత్సరము ఇదే రోజు నువ్వు మళ్ళీ రా అని చెప్పారనమాట. ఇది 21st జరుగుతుంది కదా, సో ఇది 2 రోజులు జరిగింది కదా. సో 22nd and 21st అనమాట. 22nd and 21st ఈ 2 రోజులు జరిగేటప్పటికి మళ్ళీ ఏం చెప్పాడు, 22nd ఎవ్రీ ఇయర్ 4 years దాకా అంటే 1827 దాకా నువ్వు రావాలి, 1827 దాకా నువ్వు రావాలి అని చెప్పాడు. అండ్ తను వెళ్ళిన ప్రతి సంవత్సరం కూడా మొరనే తనకి అపీర్ అయ్యి తనని ప్రిపేర్ చేశాడు. అంటే తను ట్రాన్స్లేట్ చేయడానికి తనని ప్రిపేర్ చేసుకుంటూ తనకి ఏమేమి శిక్షణ ఇవ్వాలో, ఏమేమి బోధించాలో అవన్నీ కూడా తను బోధించు వచ్చారనమాట. సో దాని తర్వాత ఏమవుతుంది అంటే జోసెఫ్ స్మిత్ వండుకొని వాళ్ళు ఇంకా ఇయర్ అయిపోతుంది కదా. సో ఇయర్లో 1823లో ఏమవుతుంది అంటే జోసెఫ్ స్మిత్ ఒక బ్రదర్ ఆల్విన్ అనే ఒక బ్రదర్ వండుకొని చనిపోతారనమాట. సో 1825లో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ చనిపోయారు, ఇంకా వాళ్ళ ఫార్మింగే కాబట్టి తను ఇంకొక ప్లేస్కి వెళ్ళి తను పని చేయాలి అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్ళి పని చేస్తుంటారు. అక్కడ తను ఒకరిని మీట్ అవుతారు. తనే ఎవరు అంటే యమ్మా హేల్ అనమాట. సో జోసెఫ్ స్మిత్ ఒక భార్య. సో తన భార్యని 1827లో తను మీట్ అవుతాడనమాట. సో తన నాన్న పేరేంటి అంటే ఐజక్ హేల్. జోసెఫ్ స్మిత్తో పాటు పనిచేసే ఒక వ్యక్తి వాళ్ళ కూతురే యమ్మా హేల్ అనమాట. సో ఎమ్మా హేల్ అక్కడ ఉండే. సో తిను జోసెఫ్ స్మిత్కి ఎమ్మా హేల్ నచ్చి వాళ్ళిద్దరూ కోర్ట్షిప్ అంటే మాట్లాడి తన గురించి వీళ్ళు తెచ్చుకొని వీళ్ళ గురించి వాళ్ళు తెలుసుకొని జోసెఫ్ స్మిత్ తినని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడనమాట. డిసైడ్ అయినప్పుడు వీళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఎమ్మా స్మిత్ని పెళ్లి చేసుకుంటా అని అడిగినప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. ఎందుకు అంటే జోసెఫ్ స్మిత్ వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకొని అండ్ జోసెఫ్ స్మిత్ ఇలా ఫస్ట్ విషయం ఇలా అని చాలా విషయాలు ఉన్నాయని తెలుసుకొని నేను నా కూతుర్ని నీకు ఇయ్యను, పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి తను అంటాడనమాట. బట్ జోసెఫ్ స్మిత్ అండ్ ఎమ్మా స్మిత్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని వాళ్ళు దేవుడు వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. సో పెళ్లి చేసుకొని సో వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి అవుతుంది అంటే 18th Jan
1827లో వాళ్ళకి పెళ్ళి అవుతుంది అన్నమాట. సో పెళ్ళైనాక ఇంకా వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు కదా, ఒప్పుకోలేకుండా పెళ్లి చేసుకున్నారు కదా. సో అందువల్ల మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళిపోదాము, సో జోసెఫ్ స్మిత్ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము, అక్కడికి వెళ్ళి పొలం పని చేసుకుందాము అని చెప్పేసి రిటర్న్ అక్కడికి వస్తారు. అండ్ ఆల్సో ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఇక్కడ జాన్ అయిపోతుంది 1827. సో సెప్టెంబర్ లోపల వాళ్ళకి మళ్ళీ ప్లేట్స్ వెళ్ళి తీసుకోవాలి కదా, ఇంకా 4 years అయిపోతుంది కదా, సో టైం కూడా అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు జోసెఫ్ స్మిత్, ఎమ్మా స్మిత్ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఈ ప్లేట్స్ని తీసుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారన్నమాట. సో ఈ ప్లేట్స్ వెళ్ళి ఈ రోజున 22 సెప్టెంబర్ 1827 రోజు మొరోనై ఆ ప్లేస్కి జోసెఫ్ స్మిత్ వెళ్ళినప్పుడు మొరోనై మళ్ళీ దర్శనం ఇచ్చి ఆ ప్లేట్స్ని తనకి ఇస్తాడు. సో అలాగా జోసెఫ్ స్మిత్కి ఆ ప్లేట్స్ అనేది తనకి వస్తుందన్నమాట. సో అలా వచ్చినాక తను ఎంత ఆటంకాలు చూస్తాడు అంటే తను చెప్తాడు, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు దేవుడు వండుకొని ఇన్ని జాగ్రత్తలు నాకు మొరోనై ద్వారా చెప్పారు. ఆ ప్లేట్స్ని కాపాడాలి, ఆ ప్లేట్స్ని నువ్వు ధనవంతుడు అవ్వడానికి నువ్వు యూజ్ చేయకూడదు అండ్ చాలా సాతాన్ నిన్ను చాలా శోధిస్తుంది ఆ ప్లేట్స్ని తీసుకోవడానికి అని. సో ఇలాగ తన ప్లేట్స్ తన చేతిలో వస్తున్నాయని తెలిసినప్పుడు జోసెఫ్ స్మిత్ వాళ్ళ ఊర్లో ఉండే చాలా ప్రీస్ట్ వాళ్ళు కానీ ఆ ప్లేట్స్ని వాళ్ళు పొందడానికి జోసెఫ్ స్మిత్ని చాలాసార్లు అటాక్ చేశారు అంట. సో మనము జోసెఫ్ స్మిత్ వాళ్ళ అమ్మ ఒక బుక్ రాశారనమాట, లూసీ. సో ఆ బుక్లో ఆమె ఏం మెన్షన్ చేశారు అంటే ఇలా జోసెఫ్ స్మిత్ని కాల్చి చంపడానికి కూడా చూసారన్నమాట. బట్ జోసెఫ్ స్మిత్ అవన్నీ తప్పించుకొని ఆ ప్లేట్స్ని కాపాడుకుంటూ వచ్చి ఇక్కడ ఉంటే మనకి ఇంకా సెట్ అవ్వదు, ఎందుకు అంటే వీళ్ళు మనం చంపడానికి ట్రై చేస్తున్నారు ఈ ప్లేట్స్ని పొందడానికి అని చెప్పేసి వీళ్ళు ఎమ్మా స్మిత్ వాళ్ళ ఊరికి వెళ్ళి మనం వెళ్ళిపోదాము, సో వాళ్ళ ఊరికి వెళ్దాము, సో మాన్చెస్టర్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవుతారు అనమాట, జోసెఫ్ స్మిత్ అండ్ ఎమ్మా స్మిత్. అలా వెళ్ళాలి అని వాళ్ళు డిసైడ్ అయినప్పుడు వాళ్ళకి పేదవాళ్ళు కదా, వాళ్ళకి ఆ పొలం పనులు చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి అండ్ 11 మందిని వాళ్ళు సపోర్ట్ చేయాలి, ఒకటి చనిపోయారు అప్పుడే, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అంత దూరం వెళ్ళాలి అంటే జోసెఫ్ స్మిత్ దగ్గర డబ్బులు లేవు అనమాట. అలాంటి సమయంలో ఒక స్నేహితుడు వస్తారు అండ్ తనే ఎవరు అంటే మార్టిన్ హ్యారిస్. సో మార్టిన్ హ్యారిస్ వండుకొని వాళ్ళ ఊర్లో ఒక రెస్పెక్టబుల్ అంటే ఒక మర్యాదకు అయిన ఒక ఫార్మరే అనమాట. తను వచ్చి జోసెఫ్ స్మిత్కి ఇలా నువ్వు వెళ్ళు, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి ఒక $50 అని జోసెఫ్ స్మిత్కి ఇస్తారనమాట. సో నేను దాని వాల్యూ అలా చూసేటప్పుడు ఈ టైంలో 1827 టైంలో $50 అంటే ఇప్పుడు మన US$ ప్రకారము $2,500 అంట. అంటే అంత వాల్యూ ఉండే 2,500 అంటే మన ఇండియన్ రూపీలో చాలా ఎక్కువనే వస్తుంది కదా. సో అంత డబ్బు తను జోసెఫ్ స్మిత్కి ఇచ్చేసి మీరు వెళ్ళండి అని చెప్పాడన్నమాట. సో మార్టిన్ హ్యారిస్ గురించి మనం ఇంకా నెక్స్ట్ క్లాస్లో చాలా తెలుసుకోబోతున్నాము. బట్ ఈ బుక్ ఈ 65 years దాకా తను డబ్బులు ఇచ్చేసి తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారనమాట. జోసెఫ్ స్మిత్ అండ్ ఎమ్మా స్మిత్ వండుకొని వాళ్ళ మాన్చెస్టర్కి వెళ్ళిపోయినప్పుడు సో ఏమవుతుంది అంటే మార్టిన్ హ్యారిస్ మళ్ళీ వీళ్ళు కలవడానికి వెళ్తారు. సో ఆ కలవడానికి వెళ్ళే టైం ముందరనే జోసెఫ్ స్మిత్ ఏం చేస్తాడు అంటే కొన్ని ప్లేట్స్ని అక్కడుండే క్యారెక్టర్స్ అన్ని ఒక దాంట్లో కాపీ చేసి అండ్ దాన్ని యురిమం తమిన్ హెల్ప్ ద్వారా ట్రాన్స్లేట్ చేసి ఒక కాపీస్ అనేది ఒక సెట్ ఆఫ్ కాపీ అనేది పెడతాడనమాట. పెట్టినప్పుడు మార్టిన్ హ్యారిస్ వచ్చి ఆ కాపీస్ని తీసుకొని తను ఎందుకు అంటే ఎవరు నమ్మట్లేదు కదా జోసెఫ్ స్మిత్కి ప్లేట్స్ వచ్చినాయి లేకపోతే దేవుడు దర్శనం ఇచ్చాడంటే ఎవరు నమ్మట్లేదు జోసెఫ్ స్మిత్ని. సో దాన్ని ప్రూవ్ చేయాలని చెప్పేసి మార్టిన్ హ్యారిస్ ఏం చేస్తారు, ఈ ప్లేట్స్ తను ఒక సెట్ చేశాడు కదా, ఆ సెట్ని తీసుకొని తను కొంతమంది స్కాలర్స్ అంటే అప్పట్లో లిటరేచర్లో చాలా పేరు పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీన్ని ప్రూవ్ చేయాలి, ఇది కరెక్ట్గానే జోసెఫ్ స్మిత్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు అండ్ దేవుడు హెల్ప్ ద్వారా చేస్తున్నారు అని చెప్పేసి చూపించడానికి తను వెళ్తాడనమాట. తను అట్లా న్యూయార్క్ బయలుదేరినప్పుడు తను ఫస్ట్ వెళ్ళిన వ్యక్తి ఎవరు అంటే ప్రొఫెసర్ చార్లెస్ ఆంథాన్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ప్లేట్స్ కాపీ చేసిన పేపర్స్ అన్ని చూపిస్తాడనమాట. తను చూసి తను వండుకొని మనకి ఇక్కడ verse 64లో తను చేశాడనమాట.
Professor Anton stated that the translation was correct, more so than any he had before seen translated from the Egyptian. సో ఈజిప్ట్ నుంచి నేను చాలా బుక్స్ చూసాను, అండ్ ఆ బుక్లో కన్నా అన్ని బుక్ల కన్నా జోసెఫ్ స్మిత్ ట్రాన్స్లేట్ చేసింది చాలా అక్యురేట్గా ఉంది, అండ్ ఇది కరెక్ట్గానే ఉంది, అండ్ ఇది వచ్చి ఈజిప్టియన్ లాంగ్వేజ్ అండ్ హీబ్రూస్ లాంగ్వేజ్ అని యాడ్ చేయబడ్డది అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అనేది మార్టిన్ హ్యారిస్ చేతికి ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్ తీసుకొని మార్టిన్ హ్యారిస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, అంటే ఒక సర్టిఫై చేస్తున్నారు కదా, సో వీళ్ళు ఉండే ప్లేస్లో అందరూ నమ్మాలి కదా, ఆ ప్లేస్లో నమ్మాలి అంటే ఒక సర్టిఫికేట్ ఉంటే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి మార్టిన్ హ్యారిస్ ట్రై చేస్తాడు. అలా చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ ఇస్తాడు. సర్టిఫికేట్ తీసుకొని థ్యాంక్ యూ చెప్పేసి బయటకు వచ్చేస్తూ ఉంటే మార్టిన్ హ్యారిస్ ఆ ప్రొఫెసర్ అడుగుతాడనమాట మార్టిన్ హ్యారిస్కి, ఈ గోల్డెన్ ప్లేట్స్ అబ్బాయికి ఎలా దొరికింది అని అడిగినప్పుడు మార్టిన్ హ్యారిస్ చెప్తాడు, ఇలాగా ఒక దేవదూత వచ్చి దర్శనం ఇచ్చింది అన్నప్పుడు తను ఏం చేస్తాడు అంటే ఆ ప్రొఫెసరు అంతోను ఒకసారి ఆ సర్టిఫికేట్ ఇవ్వవా, నేను ఇంకా కరెక్ట్ చేసి ఇస్తాను అని చెప్పి తీసుకొని దాన్ని చింపి ముక్కలు చేసేస్తాడు అనమాట. సో తిని ఏం చెప్పలేకపోతాడు, ఎందుకంటే తను మార్చిస్తానే ఇచ్చాడు కదా, సో అది కూడా చింపేసి తను ఒక మాట చెప్తాడంట. ఏం చెప్తాడు అంటే that there was no such thing now as ministering of angels. ఈ కాలంలో దేవదూతల దర్శనం అనేది అలాంటి ఒక విషయమే లేదు, సో అందువల్ల నేను ఈ సర్టిఫికేట్ మీకు ఇయ్యను అని చెప్పేసి దాన్ని చింపి పడేస్తాడనమాట. సో అంటే ఆ కాలంలో తనని ఎంత పర్సిక్యూట్ చేస్తున్నారో చూడండి, ఎంతమంది తనని శోధిస్తున్నారు జోసెఫ్ స్మిత్ని, ఎలా అంతా కష్టపెడుతూ ఎలా అంతా తనని ఇబ్బంది పెడుతూ ఉన్నారో చూడండి. సో అలాగా దాని తర్వాత తను డాక్టర్ మిషన్ దగ్గరికి కూడా వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వండుకొని ఎవరు తనకి హెల్ప్ చేయరు, అండ్ ఎవరు కూడా తనకి ఆ సర్టిఫికేట్ అనేది మార్టిన్ హ్యారిస్కి ఇవ్వరనమాట. తను తిరిగి వచ్చి జోసెఫ్ స్మిత్ దగ్గర ఇలా తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇవంతా విన్నాక నాకు అనిపించింది ఏంటి అంటే జోసెఫ్ స్మిత్ బుక్ ఆఫ్ మోర్మన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఎంత కష్టాలు పడున్నాడు, ఈవెన్ తన ప్రాణాలని ఇదిగా పెట్టి తను ఆ బుక్ని ట్రాన్స్లేట్ చేయడానికి అంత ఫెయిత్ఫుల్గా విశ్వాసంగా ట్రై చేశాడు. అండ్ ఇవన్నీ ఈ స్టోరీ అంతా విన్నాక నాకు అర్థమైంది, నాకు వావ్ అనిపించింది ఏంటి అంటే జోసెఫ్ స్మిత్ ఎంత ఫెయిత్ఫుల్ కదా, ఎంత విశ్వాసంతో తను దేవుడు తనకి ఇచ్చిన పనిని తీసుకొని సంతోషంగా తీసుకొని తను ఎంత కష్టమైన దాన్ని నెరవేరుస్తాను. సాతాను దేవుడి పని జరుగుతుంది అంటే ఎంత విధాలుగా శోధిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ పూర్ ఉంటుంది, ఏమి వాళ్ళకి చేతిలో ₹1 కూడా లేదు, జోసెఫ్ స్మిత్కి ట్రావెల్ చేయడానికి కూడా లేదు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు, అండ్ చాలామంది చంపడానికి ప్రయత్నిస్తున్నారు, ఆ ప్లేట్స్ని తీసుకోవడానికి దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు, ఇంత చేస్తున్నారు. బట్ దేవుడిని నమ్మి తన అన్ని విషయాలని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాడు జోసెఫ్ స్మిత్. అలా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చి మనకి ఈరోజు మన చేతిలో బుక్ ఆఫ్ మోర్మన్ ఉంది అంటే దానికి తన లైఫ్నే తను పెట్టాడన్నమాట. అండ్ నాకు తెలుసు ఇవన్నీ నిజమని. సో దీని కంటిన్యూషన్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మార్టిన్ హ్యారిస్ ఏమయ్యారు, ఆ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఏమైంది అనే విషయాలని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అండ్ మీరు కూడా ఇదే నా ఇన్విటేషన్ అనమాట. అండ్ మన కంఫర్ట్లో మీరు మనకి ఇచ్చిన ఇన్విటేషన్ ఏంటి అంటే దేవుడు మనకి ఏం పని ఇస్తున్నాడు అని మనం ఏం చెయ్యాలని తను కోరుకుంటున్నాడు అని మనం దేవుడిని అడిగి తెలుసుకొని అండ్ ఆ క్వశ్చన్ మీద మనం పాండర్ చేసాము అంటే ఖచ్చితంగా మన రెస్పాన్సిబిలిటీస్ అనేది ఈ లోకంలో ఉంటుంది. అండ్ మనం ఇందాక చూసినట్టు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే వి షుడ్ లివ్ ద గాస్పెల్. మనము ఈ సంపూర్ణ సువార్తని మనము పాటించాలి, అండ్ పాటించి ఎవరెవరికి నీడ్లో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలి, అండ్ ఆ సువార్తని అందరితో పంచుకొని వాళ్ళందరినీ సువార్త లోపలికి తీసుకొచ్చి ఈ లోకంలో ముద్రించబడి వాళ్ళ ఫ్యామిలీతో పడేటట్టు మనం చెయ్యాలి. అలా చేస్తే మనం అదే దేవుడు రాజ్యంలో మనము తనకి ఒక
సైనికులుగా ఉండి చేసే ఒక పెద్ద పని అన్నమాట. అండ్ నాకు తెలుసు ఇవన్నీ నిజమని, అండ్ ఇవన్నీ నేను యేసుక్రీస్తు నామమున షేర్ చేసుకుంటున్నాను. ఆమేన్. అండ్ ఇవన్నీ నాకేం అర్థమైంది, నేనేమి ఈ వారంలో నేర్చుకున్న విషయంలో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, లేకపోతే మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసినట్టు నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మీ సజెషన్స్ని ఖచ్చితంగా నేను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.